ఇవాళ అక్కినేని ఫ్యాన్స్కి వెరీ బిగ్ డే అండ్ స్పెషల్ డే. వై? బికాస్ వృషకర్మ టీజర్ గ్లిమ్స్ ఇవాళ రిలీజ్ అయింది. గ్లిమ్స్ చూసిన తర్వాత అందరూ అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే అవుట్ స్టాండింగ్ హాలీవుడ్ లెవెల్ స్టఫ్. కాంజూరింగ్ కావచ్చు, అనబెల్ కావచ్చు, ఇలాంటి మూవీస్లో ఎలాంటి అవుట్పుట్ అయితే ఉందో ఈ వృషకర్మ గ్లిమ్స్లో కూడా అలాంటి అవుట్పుట్టే ఉంది. కార్తిక్ దండు విరూపక్ష మూవీతో ఒక స్టాండర్డ్ సెట్ చేశారు అండ్ ఆ స్టాండర్డ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ అది చూస్తుంటే. అండ్ అక్కినేని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుందాం. అక్కినేని ఫ్యాన్స్ సాధారణంగా తండేల్ మూవీ 100 crore మూవీ అయినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. అండ్ ఈ మూవీ కూడా వృషకర్మ కూడా మరో 100 crore మూవీ అవుతుంది నాగ చైతన్య అని చెప్పి చాలామంది వాళ్ళ ప్రెస్ మీట్లో కూడా కోట్ చేశారు. బట్ నా అభిప్రాయం ఏంటంటే ఈ మూవీ కనుక క్లిక్ అయ్యి మంచి వర్డ్ ఆఫ్ మౌత్, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ కనుక తెచ్చుకుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే 200 crore మూవీ అవుతుంది నాకు అనిపిస్తుంది. వై? బికాస్ ఈ మూవీ క్వాలిటీ స్టఫ్ అదంతా చూస్తుంటే అట్లానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉందంటే మాకు క్వాలిటీ మూవీస్ ఇవ్వండి, మేము దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళి పెడతాం, దానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా అంతే స్థాయిలో ఇస్తామని చెప్పి తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం అలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తున్న టైంలో వృషకర్మ కనుక అలాంటి క్వాలిటీ స్టఫ్ ప్రేక్షకులకి ఇస్తే అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 200 crore మూవీ అవుతుంది. ఫస్ట్ అక్కినేని హీరోస్కి ఫస్ట్ 200 crore మూవీ వృషకర్మతోనే స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. గ్లిమ్స్లో మనం మాట్లాడుకునే విషయాలు హైలైట్స్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ గ్లిమ్స్ టేక్ ఆఫ్ అయిన విధానం కంప్లీట్లీ ఈ మూవీ ఎలా ఉండబోతుందో మనకు చెప్తుంది. ఈ గ్లిమ్స్లో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న మరో ముఖ్యమైన టెక్నికల్ విషయం ఏంటంటే ఆర్ఆర్ సౌండ్ డిజైనింగ్ అద్భుతంగా ఉంది. ఇచ్చింది అజనీష్ లోక్నాథ్. కాంతారాకి ఏ లెవెల్లో అయితే, విరూపాక్షకి ఏ లెవెల్లో అయితే ఆయన వర్క్ చేశారో దీనికి అంతకు రెట్టింపు స్థాయిలో ఉంది వృషకర్మకి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ నాగ చైతన్య మూవీస్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారండి. ఇప్పటిదాకా నాగ చైతన్య మూవీస్లో 100% లవ్ కావచ్చు, మనం కావచ్చు, దోచే కావచ్చు, సవ్యసాచి కావచ్చు, సాహసం శ్వాసగా సాగిపో, మజిలీ, తండేల్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆటోనగర్ సూర్య, ఇవన్నీ కూడా నాగ చైతన్య కెరీర్లో ఎక్స్పెరిమెంటల్ మూవీసే. ఇందులో కొన్ని మూవీస్ ఆడాయి, కొన్ని మూవీస్ ఆడలేదు. కానీ నాగ చైతన్య ఎప్పుడు కూడా తన కెరీర్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం మాత్రం ఆపలేదు. వృషకర్మ కూడా తండేల్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఇది సత్ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ ఏడాది నాగ చైతన్య నుంచి వృషకర్మ మూవీ వస్తుంటే నాగ చైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ నుంచి లెనిన్ మూవీ వస్తుంది. అండ్ మన ఎవర్ గ్రీన్ హీరో నాగార్జున గారి నుంచి కింగ్ 100 మూవీ రాబోతుంది. సో ఈ ఏడాది ఖచ్చితంగా అక్కినేని నామ సంవత్సరం అవుతుందని చెప్పి ప్రతి ఒక్క అక్కినేని అభిమాని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆ రేంజ్ అవుట్పుట్, ఆ రేంజ్ స్టఫ్ ఈ ఏడాది అక్కినేని నుంచి రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క మూవీ కూడా 100% హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్లో ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు ఇవాళ వృషకర్మ ఈవెంట్లో ఒక అన్ఫార్చునేట్ అండ్ మిజరబుల్ ఇన్సిడెంట్ జరిగింది. అదే నాగ చైతన్య కుర్చీలో కూర్చొని కింద పడిపోయారు. దాని తర్వాత ప్రతి ఒక్క నెటిజన్ కూడా సోషల్ మీడియాలో నాగ చైతన్య ప్లీజ్ టేక్ కేర్, కాస్త జాగ్రత్తగా ఉండని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాగ చైతన్యకి టేక్ కేర్ మెసేజ్ పంపుతున్నారు. దీని పట్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే నాగ చైతన్య ఓవరాల్ తెలుగు ప్రేక్షకుల్లో సంపాదించిన గుడ్ విల్ అలాంటిదో మనకు అర్థమవుతుంది. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు, ఏ ఈవెంట్లో కూడా జరగకూడదు. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ ఎక్కువ అయిపోతున్న తరుణంలో నాగ చైతన్య కుర్చీ నుంచి పడిపోయాడని చెప్పి దీన్ని ట్రోల్ మెటీరియల్గా దయచేసి ఏ మీమ్ పేజ్ కానీ ఏ ట్రోలర్ కానీ వాడకూడదు. ఇదొక్కటే నేను చెప్పాలనుకుంది. సో గైస్, వృషకర్మ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించింది? ఈ గ్లిమ్స్లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి.